ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 4వ వచనము. మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఏమై ఉన్నారు, ఏమి చేస్తారు, ఏ విధంగా మనలను నడిపిస్తారన్నది ఈ లేఖనంలో చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. మిమ్మల్ని రక్షించువాడు అనగా మన జీవితంలో అనుదినము రక్షణ అనేది చాలా అవసరమైనది. అది అంతరంగంగాను బాహ్యంగాను రెండు విధాలుగా కూడా రక్షణ చాలా అవసరం. మన దేవుడు ఎవరో కాదు, రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షకుడైన దేవుడు మనలను ఎల్లప్పుడూ రక్షించుచు నడిపించు దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకములో ఒక వ్యక్తి యొక్క జీవితంలో అంతరంగికమైన రక్షణ, ఆత్మీయమైన రక్షణ చాలా అవసరం. మన చుట్టూ ఉన్న అనేక రకాలైన పాపములు, శాపగ్రస్తమైన శోధనల బారి నుండి మనం రక్షించబడాలి. దీనిని ఆత్మీయ రక్షణ అంటారు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో పాపములు క్షమించబడటం మాత్రమే కాదు, కానీ అనుదినము ప్రతి విధమైన పాపము నుండి, అది కంటి చూపుతోన, నోటి మాటతోన, చెవి వెనికిడితోన, హృదయాలోచనతోన, ప్రతి విషయంలో కూడా పాపములో నుండి మనము రక్షణ కలిగిన వారమై ఉండాలి. అట్టి రక్షణ ఎవ్వరూ ఈ లోకములో మనకు కలుగు చేయరు, కానీ మన దేవుడైన యెహోవాయే మనలను రక్షించువాడు. అంతరంగములో గొప్ప రక్షణను అనుగ్రహించువాడు. ప్రతి పాపం మీద ఒక విజయాన్ని, ఒక విడుదలను ప్రసాదించువాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పాపం వలన వచ్చే జీతము మరణం. పాపం వలన ఎదురయ్యేది శాపం. పాపము మనల్ని దేవునికి దూరం చేస్తుంది. అందుకే ఆయన రక్షించగలిగిన తన హస్తముతో మనలను రక్షించడానికి సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు చిందించారు. ఆయన యందలి విశ్వాసము, ఆ సిలువ త్యాగమి యందలి నమ్మిక మనం కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన తన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని రక్షించి ఈ లోకములో మనకు క్షేమాన్ని ప్రసాదిస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రియ సహోదరుడా సహోదరి, మనకు ఎదురయ్యే ప్రతి పోరాటంలో అపవాది అయిన సాతాను అనేక రీతులుగా మన మీద దాడి చేస్తూ ఉంటాడు. వ్యాధుల చేత, కీడు చేత, అపాయము చేత మనలను పడగొట్టాలని, కృంగదీసి కూలదొయ్యాలని చేసే ప్రయత్నాలన్నిటిలో నుంచి కూడా మన ప్రభువు మనలను రక్షించే దేవుడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉండి అపవాది వేసే ప్రతి అగ్ని బాణమును చల్లార్చుటకు, శక్తిమంతులుగా ఉంచుటకు మనం ముందు విశ్వాసము అనే డాలుని ఉంచేవాడై ఉన్నాడు. కనుక నీ జీవిత పోరాటంలో ఎదురవుతున్న అంతరంగికమైన బాహ్యమైన ప్రతి సమస్యలో కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే ధైర్యముతో నువ్వు ముందుకు వెళ్ళగలిగినట్లయితే నిశ్చయముగా నిన్ను రక్షించువాడు నీ దేవుడైన యెహోవాయే. నిన్ను చూస్తున్న వారందరూ నీవు అనుభవిస్తున్న రక్షణని చూసి దేవుణ్ణి మహిమపరుస్తారు, ఆశ్చర్యపోతారు. నువ్వెలా ఈ రీతిగా ఉండగలుగుతున్నావు? కుడి పక్కన 1000 మంది పడినా, ఎడం పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు ఎందుకు రాలేదు అని ఆశ్చర్యపడేటట్లుగా నిన్ను అనేకులు ఎదుట ఒక రక్షణ స్తంభముగా, సాక్ష్యపు స్తంభముగా ప్రభువు నిలబెట్టుకొనుగాక. అట్టి రక్షణను అనుగ్రహించు దేవునికి నీ జీవితాన్ని సమర్పించు. రక్షింపకు నేరకుండినట్లు ఆయన హస్తం కురచకాలేదు సుమా. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడువైన తండ్రి, రక్షించువాడవైన నీవే ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను మీ దయగలిగిన హస్తముతో పట్టుకొని నడిపించండి. అంతరంగికంగా బాహ్యంగా ప్రతి శోధనలోంచి తప్పించి రక్షించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.